బుద్ధి పోనిచ్చుకోలేదు రేవంత్ రెడ్డి. తెలంగాణ భవన్ దగ్గర నిన్న మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా నిన్న సిటీ మొత్తం, నిన్న కొద్దిగా స్పెషల్ అనిపించింది. ఎందుకు ఫ్లెక్సీలు సిటీ మొత్తం వెలిసినాయి. ఆ సిటీ మొత్తం వెలిసిన ఫ్లెక్సీలను తీసేసిండ్రు. ఆఖరికి తెలంగాణ భవన్ దగ్గర పార్టీ ఆఫీస్ దగ్గర వెలిసిన ఫ్లెక్సీలను కూడా పీక్కొని పోయిండు రేవంత్ రెడ్డి. ఏం చేసుకుంటాడు మరి? బఠానీలకు అమ్ముకుంటా అనుకున్నాడేమో ఫ్లెక్సీల కవరు, లేకపోతే ఏమన్నా బయటకు పోయినప్పుడు కిందేసి కూసుంటా అనుకున్నాడో తెలియదు, కానీ పీక్కొని పోయిండని ముచ్చట్లు పెడతా ఉన్నారు ఈ అంశం మీద. అయితే ఫ్లెక్సీలు వీక్కపోతే ఏంది సారు, నిన్న దాదాపు పోస్టులల్లా ఇండియాలోనే నెంబర్ 3 ట్రెండింగ్లో ఉన్నది. హరీష్ రావుకు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు చెప్పుకుంటా పోస్టులు పెడితే నెంబర్ 3 ఇండియాలోనే నెంబర్ 3 ట్రెండింగ్లో ఉన్నది. మరి ఆ ట్రెండింగ్ని ఏం చేద్దామంటావు సార్? ఈ ఫ్లెక్సీలు అయితే పీక్కొని పోయినావు. ఇక ఇట్లా బుద్ధి వనిచ్చుకోలేదు సార్ మీరు. ఇంతకంటే ఎక్కువ కిందికి దిగజారారు రేవంత్ రెడ్డి అనుకున్న ప్రతిసారి అంతకు మించి కిందికి దిగజారి నవ్వేటోళ్ళ ముంగట జారిపడ్డట్టు చేసుకొని, నవ్వేటోళ్ళ ముంగట జారిపడ్డట్టు చేసుకొని, మరి పనులు ఊడిపోయేటట్టు చేసుకొని ఇలా అంతకు మించిన ప్రతిసారి నారాజ్ చేస్తూ ఉంటారు అభిమానులనని ముచ్చట్లయితే మాట్లాడుకుంటా ఉన్నారు.